అఫిలియేట్ మార్కెటింగ్ క్లాస్ 2. యాక్చువల్లీ ప్రీవియస్ క్లాస్‌లో నేను అఫిలియేట్ మార్కెటింగ్‌న ఒక ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నా. అంటే లైక్ వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఉంటుందనేసి. సో, జనరల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ ఈ పాయింట్ మిస్ చేసింది ఇంకా లాస్ట్ క్లాస్‌లో. అఫిలియేట్ మార్కెటింగ్ సింపుల్, నథింగ్ బట్ సింపుల్ ఈస్ మనము ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేయడం వల్ల మనకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు అమెజాన్ అవ్వచ్చు, క్లిక్ బ్యాంక్ అవ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్ అంటే ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. మనం వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మనము సేల్ అంటే మనం ప్రమోట్ చేసి దాన్ని బై చేపిస్తే మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో, సింపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకొని మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్‌ని మనం సేల్ చేపిస్తే మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో, నేను ఫస్ట్ క్లాస్‌లో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాట్ ఆర్ ద నెట్వర్క్స్ ఉంటాయనేసి. ఇవాళ సెకండ్ క్లాస్ డైరెక్ట్‌గా ఈ ఇమేజ్ చూసిన తర్వాత ఒక నెట్వర్క్ ఓపెన్ చేసి డైరెక్ట్ చూపిస్తున్నాను సార్. సో, అమెజాన్ గాని, క్విక్ బ్యాంక్, జెవిజో, సీజే, పార్ట్నర్ స్టాక్ ఎన్నో నెట్వర్క్స్ ఉంటాయి. సో, ఫస్ట్ మనం క్విక్ బ్యాంక్ ఓపెన్ చేద్దాం. సో, ఐ యామ్ టెల్లింగ్ దట్ అగైన్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ. దీనికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి దాంట్లో. అండ్ వితౌట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈస్ నాట్ మీరు ట్రై చేయకపోవడం బెటర్. ఎందుకంటే తీరా అక్కడ చేతులు కాల్చుకోవడం కన్నా చదవండి ఇప్పుడు బెటర్ అంత. వితౌట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీకు సక్సెస్ రేట్ అనేది 99 కాదు 1% కూడా తక్కువ. ఎందుకంటే మీరు డిజైన్ చేయాలన్నా, ఎస్‌సిఓ చేయాలన్నా, యాడ్స్ రన్ చేయాలన్నా, సోషల్ మీడియా ప్రమోట్ చేయాలన్నా మీకు డిజిటల్ మార్కెటింగ్ రావాలి. సో, దిస్ ఈస్ ద క్విక్ బ్యాంక్ అకౌంట్. యాక్చువల్లీ నాకు అకౌంట్ ఉంది. ఐ థింక్ ఐ టోల్డ్ ఇన్ అదర్ వీడియో. ఐ స్టార్టెడ్ మై వెబ్‌సైట్ ఎర్లియర్ ఇన్ 2020. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేకపోయినా గానీ ఏదో యూట్యూబ్ వీడియోస్ చూసి స్టార్ట్ చేశాను. బట్ అంత ఎర్నింగ్స్ ఏం ఉండవు. ఎందుకంటే ఇదంతా ఫర్దర్ ట్రై చేయలేదండి. వదిలేసేదాన్ని. సో, దిస్ ఈస్ హౌ జనరల్‌గా మీరు లాగిన్ అవ్వాలంటే ఈజీనే, పెద్ద కష్టం కాదు. మీరు క్లిక్ బ్యాంక్ అని టైప్ చేసి ఇప్పుడు స్టార్ట్ హియర్ కొట్టి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అంతే. ఈ కుకీస్ అన్నీ కొన్ని మామూలు ఈమెయిల్ పెడతారంతే. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి అంతా. మన ప్రైమ్ రీజన్ టు ప్రమోట్ క్విక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ యాస్ ఎన్ అఫిలియేట్. దీన్ని సెలెక్ట్ చేసుకునేస్తాం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. లేకపోతే అది పెట్టండి అంతా. ఇంకొకటంతా ఐ మేక్ దిస్ అంటే ఇంతకన్నా తక్కువ చేస్తామా, ఎక్కువ చేస్తామా అనేసి ఆప్షన్. సో, ఇక్కడ మనకు కేటగరీస్ ఉంటే ఉమెన్‌కి సంబంధించిన పెట్ కేరా, ఈ-మార్కెటింగా, వెయిట్ లాస్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఏదో ఒక ఈ-మార్కెటింగ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి. ప్లీజ్ సెలెక్ట్ ఆల్ దట్ యూ ఆర్ యూజ్ అనేసి అంటే మనం ఎలా ప్రమోట్ చేస్తాం. ఒకటి మన దగ్గర ఈమెయిల్ లిస్ట్ ఉందా? దిస్ ఇస్ ఈమెయిల్ మార్కెటింగ్. $2,000 ఆన్ మీడియా అడ్వర్టైజింగ్. దిస్ ఇస్ పీపీసీ యాడ్స్. ఆర్గానిక్ సెర్చ్ అంటే ఎస్‌సిఓ. సోషల్ మీడియా. మీకు ఇక్కడే పాయింట్ అర్థమైపోతుంది. నేనెందుకు ఇన్ని సార్లు డిజిటల్ మార్కెటింగ్ చెప్పానంటే, ఇప్పుడు మీకు ఈమెయిల్ మార్కెటింగ్ రాదు, మీకు యాడ్స్ తెలియవు, మీకు ఎస్‌సిఓ రాదు, సోషల్ మీడియా ఫాలోవర్స్ లేరు. అప్పుడెలా చేస్తారు? సో, అందుకే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినంత. అంటే మీరు సెలెక్ట్ చేసుకొని జనరల్ దాని తర్వాత అంటే ఇంక మన కంట్రీ ఇండియా, ఇంక మన స్టేట్ పిన్ కోడ్ అన్నీ ఉంటాయి. ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మోటివేట్ యూ టు ఎక్స్‌ట్రాక్ట్ మార్కెటింగ్. మోస్ట్‌లీ ఎక్స్‌ట్రా అంటే ఉంటుంది. ప్యాషన్ ఏదో సెలెక్ట్ చేయండి. ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ ఖచ్చితంగా కావచ్చు. లేకపోతే కష్టము. ఇక్కడ అగైన్ వెబ్‌సైట్, యాడ్స్, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంగా మనకి హోస్టింగ్ ఉండాల్సిన ఎస్‌సిఓకి ఈమెయిల్ మట్టుకు ఉండదు. ఇంగా మన వెబ్‌సైట్ బిల్డర్‌కి ఉండాలి అంతా. అంటే మన వెబ్‌సైట్ డెవలప్ చేసుకోను.
ఇంకా దీనికి ఆన్సర్ ఇవ్వండి ఏదో ఒకటి అంత. వాట్ ఈస్ యువర్ రీజన్ ఫర్ వాంటింగ్ టు ఎర్న్ మనీ విత్ బ్యాంక్ బి స్పెసిఫిక్ as you can. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్యాషన్ లేకపోతే ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఫర్ నేను ఇవ్వడం లేదంతా, నేను జస్ట్ క్లిక్ బ్యాక్ చేస్తున్నా. అండ్ నా మెయిన్ ఇంటెన్షన్ అంతా అవేర్నెస్ చేయడం అంటే ఇక్కడ ఏదో నా అఫిలియేట్ మార్కెటింగ్ చూపించి మీ అఫిలియేట్ మార్కెటింగ్ చాలా వీడియోస్ యూట్యూబ్ అంతా $10,000 సింగిల్ డే, $2,000 ఇన్ 1 డే, $1,00,000 ఇన్ 1 మంత్. అవన్నీ చూసి మోసపోకూడదని నా మెయిన్ ఇంటెన్షన్ అంతా. సో అందుకే నేను పూర్తి లాగిన్ ప్రాసెస్ చూపించడం లేదు. బట్ నేను ఎప్పుడు అకౌంట్ క్రియేట్ చేసాను కాబట్టి జస్ట్ లాగిన్ చూపిస్తా. ఫస్ట్ నుంచి చేయడం లేదంతా నేను. ప్రీవియస్‌గా అసలు నాకు పాస్వర్డ్ మర్చిపోయినా. అంటే చాలా రోజులు కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాల్సి వచ్చిందంత. సో ఈ వీడియో చూసిన ఎవరైనా ఒకటే థింగ్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకోవడం రైట్ అప్రోచ్. నేను కాదని కానీ దానికి మీరు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి దాంట్లో. ఏదో చేసి యూట్యూబ్‌లో ఒక 2, 3 వీడియోస్ చూసి ట్రై చేద్దానంత ఊరికే టైం వేస్ట్ అవుతుంది. అండ్ పొరపాటున మీరు బడ్జెట్ యాడ్ చేశారనుకోండి, మీకు ఇంకా లాట్స్ ఆఫ్ వేస్ట్ అయిపోతుంది మనీ మొత్తం పెట్స్ అని అంతా. ఇక్కడ చూడండి అంత వస్తుంది డాష్‌బోర్డ్ అంటే సేల్స్ ఏం లేదు కానీ జస్ట్ నేను చూపిస్తాను అది కొన్ని మీన్ ఇంప్రెషన్ సంథింగ్ లైక్ దట్ వచ్చాయంట. ఇయర్ అంటే నాది 2022 ఆర్ 2023 ఉంటుంది. ఇది 24 కష్టం. కస్టమర్ ఏం వాడడం లేదు. డేట్ ఇయర్ వాడడం లేదు. ఒకసారి జూలై 20 నుంచి 24 టు డిసెంబర్ వరకు చూద్దాం. అంతకుముందు వాడడం లేదు కాబట్టి. సమ్‌వేర్ కొన్ని క్విక్స్ రావాలనుకుంటా. ఏం డేటా ఏం చూపియలేదు ఇది. సో లిమిట్ జనరల్ మీరు క్విక్ బ్యాంక్‌లో గాని ఆర్ ఎనీ ఒకసారి క్విక్ బ్యాంక్ తీసుకుందాం. క్విక్ బ్యాంక్ ఇందాక సైన్ అప్ ప్రాసెస్ చూపించినట్టు అంటే మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి కొంచెం డిజిటల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే సింపుల్. ఆల్రెడీ మీకు ఏం జస్ట్‌గా మీరు ఆ క్వెషన్స్‌కి సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోయి ఆర్ ఈవెన్ చాట్‌జీపీటీ ఆర్ జెమినీ హెల్ప్ తీసుకొని ఆ క్వెషన్ ఇస్తే ఆన్సర్ వచ్చేస్తది. వన్స్ అంటే ఆఫ్టర్ ఫైనల్ మీరు నిక్ నేమ్, ఈమెయిల్‌కి లాగిన్ అవ్వాలని వెరిఫికేషన్ మొత్తం ఉంటుంది. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ డాష్‌బోర్డ్ ఈ రకంగా ఉంటుంది క్విక్ బ్యాంక్ అనేది. డాష్‌బోర్డ్, టికెట్స్, ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇక్కడ మనం మెయిన్ అప్రోచ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ మీకు వెబ్‌సైట్ చూస్తే డౌనే ఉంటుంది. అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ అనేసి. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్నో ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఈ టాప్ ఆఫర్స్, న్యూ ఆఫర్స్, హెల్త్, ఈ బిజినెస్, స్పిరిచువాలిటీ, హెల్త్, గార్డెన్, ఈ-కామర్స్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నిచెస్ ఉంటాయి. సో మోస్ట్‌లీ టాప్ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి అంతా. మీకు ఆల్రెడీ బాగా ఐ మీన్ ఇవి దాన్నేమంటారు? కాయిన్ అంటే ఆల్రెడీ బాగా కరెంట్ ఫాస్ట్ సేల్ అవుతున్నాయి అనుకోవచ్చు అంతా ఇవి. ట్రెండింగ్ ఉన్న ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూడండి. యూజ్డ్ ప్రొడక్ట్ సంథింగ్ ఏదో ఉంది. ఇన్ కమిషన్ చూస్తే పర్ సేల్‌కి $140 ఆల్‌మోస్ట్ యావరేజ్ కన్వర్షన్. అంటే ఒక్క సేల్ చేసింది మీకు $140. జస్ట్ ఆల్రెడీ మీకు యూఎస్‌డి ఐఎన్ఆర్ చూస్తే 140 అంటే ఆల్‌మోస్ట్ 13,000 ఐఎన్ఆర్ రూపీస్. సో దీన్ని చూసి అసలు మోసపోకుండా అంతా. అండ్ ఎగ్జాక్ట్ ఇది $140 రాదు. ఐ థింక్ ఒక 92 ఇది కొంచెం ఇది కన్వర్షన్ రేట్స్ పెట్టాడంటే యావరేజ్ కన్వర్షన్ రేట్ అనేసి. ఇది మనకు ఒక 50-60 అంటే వస్తుంది మెజారిటీ వస్తుంది అంతా. ఒక $120-100 మధ్య రావచ్చు. సంథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు స్పెసిఫిక్‌గా అంతా పర్ సేల్ అనేసి. ఇది కొంచెం మెన్షన్ ఈ ప్రొడక్ట్ చూడండి. ఫెమికోర్ అనుకో ఏకంగా $211 భయపడిపోతారు ఏకంగా మీరు డబ్బు 211 అనగానే అంత. ఆల్మోస్ట్ 20కి చూడండి జస్ట్ ఒక్క ఆఫర్ మనం సేల్ చేస్తే మీకు $20. జనరల్ ప్రమోట్ చేసే ముందు మీకు అఫిలియేట్ పేజ్, సేల్స్ పేజ్ ఇవి చూస్తే మీకు పైన ఇప్పుడు ఏదో న్యూ ఎనర్జీ రెనోవేషన్ సొల్యూషన్ సిస్టమ్ ఉంది. మీకు ఏంటి ప్రొడక్ట్ తెలీదు. జస్ట్ క్లిక్ ఆన్ చేయండి. అఫిలియేట్ పేజ్ పైన క్లిక్ చేయండి. మీకు మొత్తం తెలుస్తుంది. ఏమనేసి మొత్తం ఇది. ఏం ఆఫర్ ఇది? అంటే ఇక్కడ మీరు ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ మీకు మొత్తం రీడ్ చేస్తేనే మీకు బెటర్ ఐడియా వచ్చేది. ఏం ఆఫర్ ఇది? ఇక్కడ టర్మ్స్ చానా ఇది వాల్యుబుల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాడు అంతే ఇక్కడ.
ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్‌కి యాడ్స్ యూజ్ చేయకూడదు అంతా. చాలా అర్థమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కూడా. నేను డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చాలా ఇయర్సే చెప్పాలి. మంత్స్ ఏం కాదు అంతా. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను పైన ఓపెన్ చేసినంత. ఓసారి చూద్దాం, సేల్స్ పేజ్ చూద్దాం. లాంగ్ లాస్ట్ స్టాండ్స్ ఇన్ ఇన్వెస్టింగ్ వైప్స్ అవుట్ పవర్ బిల్స్ జనరేట్స్ ఎనర్జీ ఆన్ డిమాండ్. కొంచెం అర్థం కాదు కదా చెప్పాలంటే. వేరే ప్రొడక్ట్ ఇది అర్థం కాదు అంతా. ఇది ఏం అర్థం కాదు. వేరే ప్రొడక్ట్ చూస్తే కొంచెం ఈజీగా అర్థం చూద్దాం. ఇదైతే ఫెమికోర్ చూద్దాం. అఫిలియేట్ పేజ్, సేల్స్ పేజ్. ఇది సమ్‌వేర్ హెల్త్ సంబంధించి అనుకుంటా. హెల్త్ నీడ్స్. సో, ఇదేదో హెల్త్ ప్రొడక్ట్ సంబంధించింది. ఫెమికోర్ ఏదో సంథింగ్. క్విక్ బ్యాంక్ అంటే దీనికి అప్రూవ్ అడుగుతాను. జనరల్ అంటే క్విక్ బ్యాంక్ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్‌కి అప్రూవ్ అవసరం ఉండదు అంతా. బట్ మీరు సింపుల్‌గా మీ అప్లై ఐడీ ఇచ్చేసి ఎక్కడ పడేది? అప్రూవ్ ఏమొస్తుంది చూద్దాం. అంటే ఈమెయిల్, ఫస్ట్ నేమ్, కంపెనీ నేమ్, టెలిగ్రామ్ యూజర్ నేమ్. ఇది చాలా అడుగుతున్నాడు అంతా ఈడు. దీన్ని వదిలేసేయండి. ఎందుకు ఊరికే. ఇప్పుడు సింపుల్ ప్రొడక్ట్ చూపిస్తా. అప్రూవ్ రిక్వైర్డ్ ఎకనామిక్ ప్రొడక్ట్. దీనికి రిక్వైర్డ్ ఉంది. ప్రోడెంటిన్. దిస్ ఈజ్ నాకు చాలా బాగా తెలుసు ఈ ఆఫర్ గురించి. $150 యావరేజ్ ఇనిషియల్ సేల్ అంతా. ఒక్క సేల్‌కి $150 మ్యాక్సిమం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద డెంటల్ సంబంధించి ఒక ప్రొడక్ట్ అంత ఆఫర్ ఇది. అప్పుడే అవసరం లేదు దీనికి, ఆటోమేటిక్‌గా అప్పుడే వచ్చేస్తుంది. కొన్నాక అప్పుడే అడగాల్సి వస్తుంది. బట్ మెజారిటీ మీరు అప్రూవ్ లేకుండా పుష్కర్ ట్రై చేయండి. ఇక్కడ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే మీరు అఫిలియేట్ అంటే దీన్ని ప్రమోట్ చేయంటారో ఈ టెమ్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ అంతా మీకు. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ మెన్షన్ చేస్తారు అంతా. బిఫోర్, ఆఫ్టర్ ఫర్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు. ఈ ఎవరు కూడా ఈ రిలేటెడ్ యాడ్స్‌తో కీవర్డ్స్ యాడ్స్ రన్ చేయకూడదు. మీకు జనరల్ చూపిస్తుంది ఈ కీవర్డ్‌కి అంత ప్రోడెంట్ కదా! ఇండియాలో అయితే ఎవరు సెర్చ్ చేయరు, అది గ్యారంటీ. ప్రొడక్ట్ అయితే ఇది, బట్ ఇండియాలో కూడా యాడ్స్ పెట్టదు. ఇదే మీరు బయట చూస్తే గూగుల్.com, యూఎస్ మార్కెట్ చూస్తే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ యాడ్ వస్తుంది చూడండి అంతా మీరు. చూసారా? యాడ్ ప్రొడెంటిమ్. వీటి కాస్ట్ పడుతుంది ఆల్మోస్ట్ $10 to $5 పైన ఉంటది అంతా. ఆల్రెడీ క్లియర్ మెన్షన్ చేశారు అంతా. ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటారో వాళ్ళు అస్సలు ఈ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేస్తే ఫర్దర్ బ్యాన్ చేసేస్తారు అంతే, ఏకంగా అంతా వీళ్ళు. అండ్ ఇక్కడ చూడండి అంతా ప్రెస్ రిలీజ్ చేయకూడదంటారు. ట్విట్టర్ సైట్స్‌లోను, యాక్షన్ సైట్స్‌లోను, అమెజాన్, ఈబే వీటికి చేయకూడదంటారు. అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంతా. ఇప్పుడు చూడండి. ఎనీ అప్డేట్ కాట్ బ్రేకింగ్ ఆఫ్ ఎనీ దీస్ టెర్మ్స్ విల్ బి బ్యాన్డ్ ఇమ్మీడియేట్‌లీ వితౌట్ హెసిటేషన్. సో, ఇది చాలా క్లియర్. వీటికి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. చాలా క్లియర్ మెన్షన్ చేస్తారు అంతా. ఇవన్నీ చూసుకొని మీరు ప్రాపర్‌గా ఒక ఫన్నల్ క్రియేట్ చేసుకొని ఎన్నో ఇది ఉంటాయి అంతా. ఇది ప్రొడక్ట్. బ్రాండ్ న్యూ ప్రొబయోటిక్స్ స్పెషల్ డిజైన్ ఫర్ డెంటల్ గమ్స్, టీత్ గమ్ సంబంధించి ఏదో అంతా ఇది. ప్రోడక్ట్ ఇన్సైడ్ అంటే అది మీకు ఇప్పటికి ఐడియా వచ్చే ఉంటుంది. అరే ఏంట్రా బాబు ఈ క్లిక్ బ్యాంక్ అనేదంతా. సో, ఫైనల్ ఐయామ్ కన్‌క్లూజింగ్ దట్ అంటే ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి. హెల్త్ సంబంధించి గానీ, ఇక్కడ ఈ బిజినెస్సు అంటే మార్కెట్‌కి సంబంధించి గానీ, ఇది 9X ప్లాట్‌ఫార్మ్ వెండర్ అంట. $30 ఇది. ఇదే ఏకంగా $400 మమ్మీ అంత. ఎవ్రీ స్వైప్ ప్లేస్. చూద్దాం ఏందో చూద్దాం కనీసం ఏదో ఇది. $400 అంటే ఒక్క 2 సేల్ వచ్చినా సరే ఇప్పుడు 1 వీక్ ఒక సేల్ వచ్చినా సరే అంతా మీరు చాలా ఇది ఉంటది అంతా. బట్ అంత ఈజీ కాదుగా అంతా ఇది. ఇది చూడండి ఏదో ఆప్షన్ 1 $249 ఓరి బాబు! ఏం సామి ఏంది? దేనికి సంబంధించి ఇది? అస్సలు అర్థమే కాదు. ఏదో వదిలేసిన అర్థం కాని ఊరికే. సో, దిస్ ఈస్ ద అఫిలియేట్ మార్కెటింగ్‌లో క్లిక్ బ్యాంక్. ఇంక మీరు క్లిక్ బ్యాంక్ వచ్చి రెడీగా ఉన్న ఇంకో చూపిస్తది డిజి స్టోర్ కూడా అంతా. అంటే మీకు డిజి స్టోర్, క్లిక్ బ్యాంక్ బోత్ సేమ్ అండి.
మీకు డాష్‌బోర్డ్స్ ఏమి ఇదే రకంగా ఉంటాయి. ప్రొడక్ట్స్ ఇదే రకంగా ఉంటాయి. ఆఫర్స్ ఇదే రకంగా ఉంటాయి. ఇక్కడ మీరు ప్రమోట్ చేయడంలో పెద్ద అది ఒక హెడేక్. ఎందుకంటే మీకు ప్రాపర్ స్ట్రాటజీ కావాలి. నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటికి మోర్ థాన్ 2 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ నేనే ఇంగా టైం లేదు అంత అంటే దీనికి బడ్జెట్ కావాలి. మీరు అంటే ప్రాపర్ సెటప్ జేసుకొని ఒక మంచి ల్యాండింగ్ పేజ్ పెట్టుకునేసి దానికొక ఫన్నెల్ సెటప్ జేసి ఈమెయిల్ మార్కెటింగ్‌కి యాడ్స్ రన్ చేసి అంటే యాడ్స్ కూడా మీరు చెప్పారు కదా! అంతా వేరే కీవర్డ్స్‌తో మనం యాడ్స్ రన్ చేయకూడదు. ఆల్రెడీ ఆ! వేరే కీవర్డ్స్ యాడ్స్ రన్ చేయకూడదు. అంతా మనం బ్యాన్ అయిపోతాయి ఏకంగా అంతా. సో, ఇప్పుడు కోడ్ అంటే డెంటల్ సంబంధించి డెంటల్ రిలేటెడ్ యాడ్స్ రన్ చేసి, ఆ ట్రాఫిక్‌ని వెబ్‌సైట్‌కి తెచ్చి, అక్కడ ఈమెయిల్స్ కలెక్ట్ చేసి, ఆ ఈమెయిల్స్‌ని ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ టూల్స్ వాడి ఈమెయిల్ బ్లాస్ట్ చేసి, అంటే ఇక్కడ లాట్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటదంతా ఇది. చూద్దాం దేని నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఫర్వర్డ్ పాస్‌వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే చాలా రోజులవుతుంది లాగిన్ అయ్యేసి అంతా ఇది. ఏముంది? ఇదే లాగిన్ అయ్యేదంతా నేను పెట్టింది. జస్ట్ 1 సెకండ్. ఛీ! యాడ్ ఓర్ వాట్సాప్ సంకరాకింగ్ అంతా అంటే ఏంటిది? విసిగిస్తా ఉంది. ఎందుకు లాగిన్ అవ్వలేదు? మేబీ ఎర్రర్ ఉండొచ్చేమో అంతే. ఓకే. బట్ సేమ్ ఉంటుంది అంతా. నేనైతే ఒకటే చెప్తా. ఈ వీడియో చూసి ఎవరికైనా మీరు అర్థం చేసుకోండి అంతే. అంతేగాని దీన్ని చూసి వేరే పక్కన పెట్టేసి వేరే వాళ్ళు చూపిస్తారులే, అక్కడ రన్ చేయొచ్చు, డబ్బులొచ్చేసేంత మాత్రం ట్రై చేయొద్దండి. మీకు టైం వేస్ట్ అవుతుంది. పొరపాటున మీరు బడ్జెట్ పెట్టుకుంటే బడ్జెట్ వేస్ట్ అవుతుంది. మనశ్శాంతి పోతుంది పూర్తిగా చెప్పాలంటే అంతా. లేదంటే అప్డేట్ మరి ఈజీ కాన్సెప్ట్. ఇప్పుడు మీరే థింక్ చేయండి. ఒక్క సేల్‌కి ఆల్‌మోస్ట్ ఒక $100, $200 వచ్చినప్పుడు మీరెంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందంత. అంటే కనీసం ఒక ప్రాపర్‌గా వర్క్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు క్వారాలోను ఓకే. నెక్స్ట్ క్లాసు నేను కొంచెం ఆర్గానిక్ మెథడ్ చెప్తా. అంటే ఆర్గానిక్ ఒక ఎలా మనకు ఆప్షన్ చూపిస్తది అంతేగాని దాంతో నేను గ్యారంటీ ఇవ్వనంత. అంటే ఇప్పుడు క్వారా, మీడియం, రెడ్డిట్, టంబ్లర్ ఇట్లాంటి సైట్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం ప్రమోట్ చేసిన ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ అదర్స్ లైక్ వారియర్ ప్లస్ అంటే ఇది మొత్తం సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్. మీరు క్లిక్ బ్యాంక్ మొత్తం వెయిట్ లాస్ గాని ఇట్లాంటి ప్రొడక్ట్స్ చూసారు కదా! ఇది మొత్తం మనీ మేకింగ్ సాఫ్ట్‌వేర్. నా అకౌంట్ ఖచ్చితంగా ఒక్క సేల్ అయ్యుండదు అంతా. 1 ఆర్ 2 సేల్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాలెట్ సమ్‌వేర్ ఆ! $18.49 అప్పుడెప్పుడో నేను స్టార్ట్ చేసి స్టార్టింగ్స్ ఒక సేల్ అయిందంతా. సో, దట్ ఈస్ దిస్. విత్‌డ్రాకి అవ్వదనుకుంటా. విత్‌డ్రా మినిమమ్ 5 సేల్స్ ఉన్నదంతా. విత్‌డ్రా అయితే మీ ముందే విత్‌డ్రా ట్రై చేస్తా అంతా. మెయిన్ ఇంకోటి మనం ఈ 5 సేల్స్ చేసుకుండదు. యూనిక్‌గా విత్‌డ్రా చేయాలని సరే అంతా. అంత ఈజీ విత్‌డ్రా అవ్వదు. డాష్‌బోర్డ్ ఏదైనా క్లిక్స్ వచ్చాయి. అబ్బా! ఆ! ఒక్క ఇది నేను చూపిస్తా డాష్‌బోర్డ్ అంతా నేను అప్పుడు చేయని ప్రయత్నం ఇప్పటికి కూడా ఇది ఒక్క క్లిక్ వచ్చిందంటే హోప్ చూడండి ఒక క్లిక్ వచ్చిందంతా ఇది. డేట్ ఎక్కడ మర్చిపోయి ఇది ఆహ్, లాస్ట్ 7 డేస్ చూద్దాం. నేను దీన్ని ఓపెన్ చేసి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ పైన అయితుంది చెప్పాలంటే అంతా. ఒక హోప్ లాస్ట్ 7 డేస్‌లో లాస్ట్ 30 డేస్ 3 హోప్స్ మ్యాసివ్. నేను అప్పట్లో ఆర్గానిక్‌గా ఏదో తెలిసి తెలియక చేసిన మెథడ్ అంతా ఇది. చూద్దాం. చూసారా అప్పట్లో నాకు మోర్ థాన్ 750 క్లిక్స్ వచ్చాయి. అంటే ఒక్క సేల్ అయింది హ్యాపీ. అదే ఇందాక చూపించా $19 సంథింగ్ అంతా. 2000 క్లిక్స్ వచ్చాయి గానీ చూడండి ఒక్క సేల్ రాలా. థింక్ చేయండి 750 క్లిక్స్‌కి ఒక్క సేల్ రాదంటే నేనెప్పుడు స్టార్ట్ చేసిన 2006 కాదు 2022 సంథింగ్ ఉంటుంది. ఒకేసారి మార్కెట్ ప్లేస్‌లో ప్రొడక్ట్స్ చూద్దాం అంతా.
ఇప్పుడు వస్తే మీకు ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ, ఇది ఏదో రకం ఉంటుంది, నాకే ఐడియా గుర్తులేదు. 10% అంటే ఇక్కడ ఎన్నో ఆఫర్స్ ఉంటాయి అంత. ఆఫర్ ప్రైస్ మీరు క్లిక్ చేస్తే అది ఆఫర్ ఓపెన్ అవుతుంది మొత్తం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి రైట్ సైడ్ అంతా మనకు. ఓదనైకాల్.com, ఈ పేరు విచిత్రంగా ఉన్నది. గ్రాబ్ కంప్లీట్ ఏ స్టూడియో యూజ్ పబ్లిష్ 3 పార్ట్. ఇది అర్థమే కదా ఇది. దీనికి అప్పుడు అలాగే చూస్తుంటాం మనం. చేయకుండా ఏంది? ఇక్కడ చూడండి జనరల్ మనకు ఇది సరే క్లిక్ చేద్దాం అనుకో ఏదో. మామూలుగా దీని డాష్ బోర్డ్ చూపిస్తారంటే లాస్ట్ 7 days చూద్దాం. 30 days, 7 days. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూపిస్తారంటే ఎన్ని సేల్స్ అయినాయి మొత్తం అనేసి. ఇక్కడ ఆఫర్స్ పోదంతా ఎక్కడ అప్పుడు మిస్ అయ్యాను చూస్తున్నప్పటి నుంచి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ డేట్ ఏముంది, డేట్ ఎక్కడ ఫస్ట్ ఇది డేట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఉంది, కమిషన్స్ ఓఎస్ అనేసి 2026 August 17th లాంచ్ అయింది. 4 days 250 సేల్స్ అయిపోయినాయి. సేల్కి $40 ఇస్తుంది. సో ఇది మనకు బెటర్ అవ్వచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ లింక్ పైన క్లిక్ చేయండి. ఏదో ఆడుతున్నారు అంతా. లింక్, దిస్ ఇస్ అప్డేట్ లింక్ కాల్. దీనికి రిక్వెస్ట్ అవకాశం వస్తుంది. రిక్వెస్ట్ అనేసి అంతా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ August 7th 10th లాంచ్ అయింది. 1000 పైన అయిపోయాయి. సో మనము థింక్ చేయొచ్చు ఇప్పుడు 10 days 1000 అంటే రోజు 10 సేల్ అవుతున్నాయి. సో మనం కొంచెం గట్టి పుష్ చేసి మనకు సేల్ రావచ్చు. సో ఎంత కమిషన్ $50. సో మీరు లింక్ రావాలి, ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టాలి అంతా. రిక్వెస్ట్ మోడ్ ఉంటుంది చూడండి. యూ మస్ట్ బి అప్రూవ్డ్ ఇకాజే ప్యాజ్ ఈ ప్రమోట్ ది సాఫ్ట్వేర్. రిక్వెస్ట్ అప్రూవల్. ఇక్కడ మీ నోట్ ఇవ్వాలంటే ఏంది, ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అప్డేట్ మార్కెట్, ఐ హ్యావ్ లైక్ 10,000 ఈమెయిల్స్ ఉన్నాయి. మీకు నేను చెప్ప స్టార్టింగ్ క్విక్ బ్యాంక్ ఈమెయిల్స్ కానీ, వెబ్సైట్ ట్రాఫిక్ కానీ, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ మీరు ఏంది, నాకు ఒక 10,000 ఈమెయిల్స్ ఉన్నాయి, లేకపోతే నేను పర్ డే ఒక $5-10 బడ్జెట్ పెడతాను, లేకపోతే నా వెబ్సైట్ ఒక 10K ట్రాఫిక్ వస్తుంది అనే ఒక రిక్వెస్ట్ నోట్ ఇచ్చి పెడితే మోస్ట్లీ అప్రూవ్ చేస్తారు, సమ్టైమ్ రిజెక్ట్ కూడా చేస్తారు అంతా. దాని తర్వాత మీకు లింక్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ గెట్ లింక్ కనబడుతుందా, నేను ముందు అప్రూవ్ చేశాను అంతా. సో దిస్ ఇస్ ద మన ఆఫర్. ఈ ఆఫర్ మనం ప్రమోట్ చేస్తే మనకు అప్పుడు అది సేల్ అప్పుడు మనకు కమిషన్ వస్తుంది. సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్లాస్ ఇంకోసారి ఈ నెట్వర్క్స్ పైన చూద్దాం అంతా. ఎందుకంటే ఇప్పటికే మీకు సగం బొరబడిందని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ కానీ, సేల్స్ పేజెస్ ది అఫిలియేట్ రిస్ట్రిక్షన్స్, మనం ఎట్లా ప్రమోట్ చేయాలనే థింగ్ అంతా కొంచెం నాస్టీగా ఉంటుంది. బట్ వన్ థింగ్ దట్ ఈ వీడియో ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, దీన్ని చూసి మీరు అవేర్నెస్ తెచ్చుకోండి. అప్డేట్ బట్టి చేద్దాం, బట్ అది కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత. ఎందుకంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం తెలుస్తుంది. వెబ్‌సైట్ డిజైన్ గాని, ఎస్‌సిఓ, యాడ్స్ కానీ, సోషల్ మీడియాలో. అప్పుడు మీకు ఇంగా మా దగ్గర మేము ట్రైన్ చేస్తుంటే మా టీమ్‌తో ఉంటున్నంత అప్డేట్ వాటి పైన మీకు మస్తు నాలెడ్జ్ షేర్ చేస్తారు. మీకు టాప్ టు బాటమ్ ఎలా పోవాలనేసి. అప్పుడు మీరు ట్రై చేసుకోండి. అంతేగాని రాండమ్ ఈ వీడియో చూసో, లేకపోతే యూట్యూబ్‌లో అప్డేట్ వీడియోస్ ఉంటాయి. అవి చూసో అస్సలు మోసపోద్దండి అంతా. అఫిలియేట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ అని జస్ట్ క్లిక్ చేసి అంతే. ఇక చూడండి ఎంత బెటర్. $70,000 ఉంది. ఇది అమెజాన్ సంబంధించినంత. నెక్స్ట్ క్లాసు ఇండియన్ సంబంధించిన అంటే నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ బ్యాంక్ ఇంటర్నేషనల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవి నెక్స్ట్ క్లాస్ చూపిస్తున్నాయి ఒకసారి అంతా. ఇది $5,000 డబుల్ మెన్షన్, $30,000, $145,000, $3,000 in a day, $3,000, $21K in 48 hours, 85,000 in a single day. So
ఇవన్నీ వస్తాయి కాదను. ఎప్పుడు వన్ డే వస్తాయి. ఆ వన్ డే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయనప్పుడు అంత. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయాల్సింది. ఎందుకంటే అప్పుడే మీకు అవేర్‌నెస్ తెలుస్తుంది మొత్తం అంతా. ఎందుకంటే ఇది మోర్ రీచ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దిస్ ఈస్ ద టాపిక్ టు రీచ్ మోర్ పీపుల్ బికాజ్ ఇవాళ అఫ్లియేట్ మార్కెటింగ్ చాలా ఇదయిపోయింది అంతా. సింపుల్ మనీ ఎర్న్ చేయొచ్చు అనేసి కోర్స్ తీసుకొని ఏదో కొంచెం బడ్జెట్ పెట్టుకొని తీరా లాస్ అయిపోతారు. సో ఈ వీడియో ఖచ్చితంగా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో కీప్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు గాని కోర్స్ నేర్చుకోవాలంటే జస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్ నంబర్ గాని వెబ్‌సైట్ విజిట్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అవుతుంది. ఫ్రీడమ్‌గా వినండి. ఒక 3 క్లాసెస్ చూడండి. దాని తర్వాత మీరు కోర్స్ జాయిన్ అవ్వండి. థాంక్ యూ.